ఇండియా పోస్టులో చరిత్రాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 24 గంటల్లోనే డాక్యుమెంట్స్, పార్సిళ్ల ఫాస్ట్ డెలివరీ సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. ప్రైవేటు కొరియర్లతో పోటీ పడేలా ఈ-కామర్స్ ద్వారా అతి తక్కువ ధరకే పార్సిళ్లు ఫాస్ట్ డెలివరీ చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒక్క రోజులో పార్సిల్ డెలివరీ కాకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. అనేది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఇండియాకి. దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఒక పార్సిల్ కొరియర్ బిజినెస్లో అవకాశం ఉంది ఈ రోజున. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే అందులో అందిపుచ్చుకుంటా ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఐటీ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, అంటే దాదాపు 21 నెలల నుంచి ఒక సిస్టమేటిక్గా పీపుల్ని ట్రైన్ చేయటం కానీ, పోస్ట్ ఆఫీసులన్నింటినీ కూడా రేషనలైజ్ చేయటం కానీ, రూట్స్ రేషనలైజ్ చేయటం కానీ, ప్రైవేట్ కన్సల్టెంట్స్ని తీసుకొని పైలట్స్ చేసాం. చాలా చోట్ల పైలట్ చేస్తే 24 అవర్స్ 48 అవర్స్లో స్పీడ్ డెలివరీ చేసే విధంగా చేయాలి అంటే ఒక 70% నుంచి 98% యాక్యురసీ వచ్చిన తర్వాత ఇప్పుడు 6 మేజర్ పట్టణాల్లో ఈ రోజున ఈ సర్వీస్ని 3 సర్వీసెస్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి 24 అవర్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆ 24 అవర్స్లో కనుక డెలివరీ చేయకపోతే బుక్ చేసుకున్న కస్టమర్కి డబ్బులు వాపస్ ఇచ్చేటువంటిది మెయిన్ కర్తవ్యం ఇందులో. అంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి మేము చేసినటువంటి ఈ ప్రయత్నం, గత 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున 3 సర్వీసెస్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ తీసుకొస్తా ఉన్నాం. ప్రైవేట్ కొరియర్లతోటి పోటీ పడే విధంగా చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎవ్రీ ఇయర్ 2% మాత్రమే గ్రో అయ్యేది. అంటే 200 కోట్ల రూపాయల ఆదాయాన్నే సంవత్సరం టు సంవత్సరం పెంచేది. అలాంటిది గత 1 ఇయర్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచాం. అంటే 10 రెట్లు, 200 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు 10 రెట్లు పెంచాం. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావటం, మోదీ గారి వికసిత్ భారత్ లక్ష్యాలను గుర్తు చేయటం, ప్రతి ఒక్కరికి ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళని అప్రిషియేట్ చేయటం, సిస్టమ్స్ అన్నింటిని ఇంటిగ్రేట్ చేయడంతో ఈ రోజున 2,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఒక్క సంవత్సరంలో పెంచగలిగాం.